హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళంతా మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ మన వీడియో ఏమిటంటే బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా నేనైతే ఒక రెసిపీ చూపిస్తున్నాను. మీకు కనుక ఆ రెసిపీ నచ్చినట్లయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. బీరకాయలను అయితే పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా అయితే కోసుకొని ఒక పాత్రలో అయితే పెట్టుకోవాలి. అలాగే దానికి సరిపడా నేనైతే 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. దానికి తగిన చిన్న 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి ముక్కలు అయితే తీసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకున్న తర్వాత మొత్తం కారం అనేది ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టేలాగా ఇట్లా మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దాన్ని అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఒక నిమిషం అట్లాగా మగ్గిన తర్వాత కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. నూనె వేయాల్సిన అవసరం లేదండి, నీళ్ళతోనే మగ్గుతుంది. అది నీళ్ళతోనే ఉడికిపోతుంది అనమాట. నీళ్ళతో కొంచెం సేపు మళ్ళీ ఉడికిన తర్వాత దీంట్లో అయితే చింతపండు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనం అయితే పక్కన పెట్టుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, మనం పప్పు ఎనుపుకునేది, దాంతో అయితే మనం మొత్తం బాగా మెత్తంగా అయితే ఎనుపుకోవాలండి. ఎనుపుకున్న తర్వాత అయితే మళ్ళీ పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక బాండలు అయితే పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత మనం తాలింపు అయితే వేసుకోవాలండి. తాలింపులోకి ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపుని అయితే బాగా వేపుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత వేపుకున్న తాలింపును అయితే ముందుగా మనం పెట్టుకున్నాం కదా, అందులో అయితే వేసుకోవాలండి. అందులో వేసుకొని ఒకసారిగా కలబెట్టుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని అయితే నేను బీరకాయ పులగూర అంటారు. ఇది అనేది రైస్ లేక కానీ సంగటి లేక కానీ చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి ఒకసారి. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు.